వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి డివిజన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన జాతీయ జెండా. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. ప్రజలకు సూచించిన శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ డీజీఎం నరేందర్. సదాశివనగర్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన బీజేపీ నాయకులు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరోలేనివని ఎల్లారెడ్డి మున్సిపల్ కోర్టు మెజిస్ట్రేట్ గౌండ్ల హారిక అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం మున్సిపల్ కోర్టులో డీఎస్పీ, ఆర్టీఓ, మున్సిపల్ తహసీల్దార్, ఎంఈఓ, అగ్రికల్చర్, ఎంపీడీఓ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ గావించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మనం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగులేదని పెడుతున్న ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారి ఆశయాలు, ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని జిల్లాలలో, డివిజన్లలో, మండలాల్లో అభివృద్ధి పదంలో పయనించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సిఐ రవీందర్ నాయక్, ఎస్ఐ పొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజ్, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణలతో పాటు అన్ని శాఖల అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ తీసుకోవాలని శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ జోన్ డీజీఎం నరేందర్ తెలిపారు. లింగంపేట మండలం సెట్పల్లె సంగారెడ్డి గ్రామానికి చెందిన నీలా రాఘవులు ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై మరణించడం జరిగిందని, అయితే ఆయనకు మెదక్ శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ లో పాలసీ ఉండడంతో అతడి నామినీ అయినటువంటి మృతుడి భార్య నీలలక్ష్మికి బ్రాంచ్ మేనేజర్ నరేందర్ చేతుల మీదుగా 5,64,750 రూపాయల బీమా చెక్కు అందచేయడం జరిగిందని గ్రామ మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీజీఎం నరేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బీమా పాలసీ చేయించుకుంటే ఆ కుటుంబానికి ఆపత్కర కాలంలో ఇన్సూరెన్స్ పాలసీ కొన్నంత అండగా ఉంటుందన్నారు. కేవలం 32,000 రూపాయలతో 2 ఏళ్ల క్రితం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న నీలా రాఘవులు మరణించడం జరిగిందని, దాంతో వారి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందించినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎం విజయ్, బ్రాంచ్ మేనేజర్ విమలాదేవి, మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు సుభాష్, నార్ల మల్లేష్ స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సదాశివనగర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కుంటా రామరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాత్ర ప్రత్యేకమని తెలంగాణ చిన్నమ్మగా దివంగత నేత సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వేదికగా తెలంగాణ నూతన రాష్ట్రానికి సహకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అమృత భూమరావు, మారా రమేష్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు స్వరం రెడ్డి, గొల్లా ప్రవీణ్, మోహన్ రాజ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కటికే రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు కృష్ణారావు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఏనుగు జైపాల్ రెడ్డి, సృజన్ రెడ్డి, బూత్ అధ్యక్షులు ఆసన్న, బస్వయ్య, ధర్మారెడ్డి, సీనియర్ నాయకులు రాజమౌళి, సుదర్శన్ రెడ్డి, పాలబోయిన సాయిలు, బీజేవైఎం గ్రామాధ్యక్షులు శ్రీకాంత్, బాయికాడి శ్రీకాంత్, కరుణాకర్ రెడ్డి, బాలరాజు, వివిధ పదాధికారులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. మనకు తెలంగాణగా జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావం ఏర్పడింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో మనకు స్వరాష్ట్రం కావాలనే ఆకాంక్ష మీద కొట్లాడి జూన్ 2 నాడు మన రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య పాత్రను పోషించి పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మన సుష్మా స్వరాజ్ గారు తెలంగాణకు ఆడబిడ్డగా ఉండి మనకు కావాల్సినటువంటి మద్దతును తెలిపి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ గారిని గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పథంగా నడిపించాలని ప్రజానాయకులని ప్రజలను కూడా కోరుకుంటూ ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. చైర్మన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నారు. సోనియా గాంధీ కృషి వల్లే రాష్ట్ర సాకారం జరిగిందన్నారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు పాల్గొనడం జరిగింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం సెట్పల్లె సంగారెడ్డి గ్రామంలో 2వ రోజు ఆదివారం గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే జాతరలో భాగంగా ఏడాది 3 రోజుల పాటు జాతరని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు పిల్లా జల్లా చల్లగా ఉండాలని గ్రామంలోని దుర్గమ్మ గడ్డ వద్ద ఉన్న ఆలయంలోని దేవతలు అయినటువంటి నల్లపోచెమ్మ, దుర్గమ్మ, భూలక్ష్మమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆదివారం ప్రతి ఇంటి నుంచి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల
అమ్మవార్లకు బోనాలు తీసుకొచ్చి అమ్మవార్లకు సమర్పించారు. మంగళవారం రాత్రి రథం తిప్పనున్నట్లుగా గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం కరడపల్లె గ్రామంలో తెలంగాణ ఆవిర్భావోత్సవం దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప తెలంగాణ తల్లి చిత్రపటానికి మరియు జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, మాజీ సర్పంచ్ మురళి, గొల్లా రాములు, కుమ్మరి రాజన్న, బక్కని రాజయ్య, బక్కని శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ చిరంజీవి, గైని రవి, గైని రాజయ్య, జంగం రవి, కమీలా రవి, పిట్ల సాయిలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, మదనన్న నాయకత్వం మదనన్న నాయకత్వం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు చోట్ల జాతీయ జెండా ఎగరవేసి దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కోయగుట్ట చౌరస్తా వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి ఆర్టీఓ రమేష్ రాథోడ్ ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండా ఎగరేసి స్వీట్లు పంచుకుని తిన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. थोड़ा जरा जरा लाइन ले लो. राज्य जनक सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना. తెలంగాణ అమరవీరులకు సర్ జయశంకర్ సార్, సర్ జయశంకర్ సార్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
మండలంలోని ఈ టౌన్లోని తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇది 10వ సంవత్సరము అడుగు పెడుతుంది, కంప్లీట్ చేసుకొని 11 అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీకి పాదాభివందనలు చెప్తూ కృతజ్ఞతలు చెప్తున్నాం. రాబోయేలో కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లారెడ్డి డివిజన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన జాతీయ జెండా. ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ తీసుకోవాలి. ప్రజలకు సూచించిన శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్ డీజీఎం నరేందర్. సదాశివనగర్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపిన బీజేపీ నాయకులు. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.